హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. సో ఈరోజైతే మనం పచ్చపెసలతో పప్పు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ టొమాటో వచ్చేసి చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో. ఇది వచ్చేసి నేను ఫార్మర్స్ మార్కెట్లో తీసుకున్నాను అనమాట. అసలు నా చెయ్యి అంత ఉందన్నమాట ఈ టొమాటో. సో మనమైతే ఈ టొమాటోని ఇప్పుడు పప్పులో వేసుకుందాం. ఇది ఆల్మోస్ట్ మనకు ఒక 4 టొమాటోస్ లెక్క ఫ్రెండ్స్, అంత పెద్దగా ఉంది ఈ టొమాటో. అండ్ అలాగే కొన్ని పచ్చిమిర్చి అలా వేసేసుకొని కొంచెం ఉప్పు పెట్టేసే పప్పునైతే మనం ప్రెషర్ కుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్గా పచ్చబెసలు కొంచెం నానితే మీకు యాక్చువల్గా 3-4 విజిల్స్ అయితే సరిపోతాయి ఫ్రెండ్స్. కాకపోతే నేను ఇక్కడ నానపెట్టలేదనమాట. సో అందుకని గట్టిగా ఒక 6-7-8 దాకా విజిల్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. దానికి తగినట్టు వాటర్ పెట్టుకోండి. సో మనకి పప్పులోకి కాంబినేషన్ ఫ్రెండ్స్, ఇంకా మరికి పప్పు చేసుకున్నప్పుడు కాంబినేషన్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి ఫ్రెండ్స్. అందుకని చెప్పేసేసి మనకి పప్పులో కాంబినేషన్ పప్పు అయితే చూసారా, ఆల్మోస్ట్ 7-8 విజిల్స్కి పప్పు చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా కుక్ అయిపోయిందో. సో ఇప్పుడైతే మంచిగా మెదిపేసుకుందాం. అండ్ కొంచెం హాట్ వాటర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. పచ్చిపెసలు వచ్చేసేసి మనకి బాగా జిగురు ఉంటుంది కదా, బాగా ఊరికే థిక్గా కన్సిస్టెన్సీ అయిపోతుంది. అందుకని కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుంది పప్పు. సో పప్పుకి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. దీనికి అసలు మెయిన్ తాలింపే కదా, మరి తాలింపు వేస్తేనే ఆ పప్పు టేస్ట్ ఇంకా యాడ్ అయ్యిద్ది అనమాట. సో తాలింపుకి అయితే ఆయిల్ పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే గార్లిక్, అన్ని కరివేపాకు, కొంచెం కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్. కొన్ని ఉప్పు మిరపకాయలు వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి డిఫరెంట్గా. సో పప్పు టేస్ట్ అయితే అదిరిపోయిద్ది అనమాట. అండ్ దట్టు ఇది చాలా హెల్దీ. మీకు ఎప్పుడు కందిపప్పు, పెసరపప్పే కాకుండా ఇట్లా పచ్చ పెసలతో కూడా పప్పు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేను ఇచ్చిన ప్రొసీజర్తో చెయ్యండి ఫ్రెండ్స్, సూపర్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ పప్పునైతే తాలింపు ఇప్పుడు పప్పు తాలింపు వేయగానే కొంచెంసేపు అయితే మూత పెట్టండి ఫ్రెండ్స్. అలా పెడతాం వల్ల ఏంటంటే మీకు ఆ ఫ్లేవర్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది. సో ఇక్కడైతే మనం పొటాటోస్ అన్నీ బాయిల్ చేసుకున్నాం కదా. సో ఇది వచ్చేసి మనకి గార్లిక్ పొటాటో ఫ్రై, చాలా బాగుంటుంది. మర్చిపోకుండా అయితే ట్రై చేయండి. మీరు పొటాటోస్ డీప్ ఫ్రై చేయడం ఇలా కాకుండా ఇలా ట్రై చేయండి. మీకు చాలా హెల్తీగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం గార్లిక్కే ఫ్రెండ్స్ మనం వేసింది, కాకపోతే కొంచెం ఎక్కువ గార్లిక్, ఆల్మోస్ట్ హోల్ గార్లిక్ మొత్తం పెట్టాను అనమాట. మంచిగా ఫ్రై అయిపోయాక కొంచెం కారం అండ్ పసుపు వేసుకొని మంచిగా ఇలా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. చూస్తున్నారా పోపు ఎంత ఎక్కువగా ఉందో. వేసేసుకొని పొటాటోస్ యాడ్ చేసుకొని కలబెట్టుకోండి ఫ్రెండ్స్. అస్సలు పప్పు పొటాటో కాంబినేషన్ అదిరిపోయింది. మర్చిపోకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.